ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుని వాక్యమును చదువుకుందాం. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరులకు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు ఇటు గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించారు. ఈరోజు మా దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా మాకు సహాయము దయచేయండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అని కీర్తనకారుడు మీ లేఖనములో సెలవిచ్చిన రీతిగా ఈ ప్రార్థనలు ఏకీభవించిన మమ్మల్ని అందరినీ మీ కృపతో తృప్తిపరచండియా. ఈ లోకములో ఏది ఇవ్వలేనటువంటి తృప్తి కేవలము మీ కృప మాత్రమే మాకు దయచేయగలదు. అప్పుడు మేము ఉత్సహించి సంతోషించగలము. కనుక మీ కృపతో ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని తృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. నిబిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల ప్రయాణములకు తోడుగా ఉండండి. వారి పనులకు తోడుగా ఉండండి. వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి. వారి వ్యాపారములకు తోడుగా ఉండండి. ఈ దేశంలో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి కష్టపడి పని చేస్తూ ఉంటుండగా వారికి ఓపికను, బలమును, ఆరోగ్యాన్ని దయచేసి ఎవరి శరీరములో నీరసము, బలహీనత ఉన్నదో వాటి నుంచి విడిపించి చక్కటి ఆరోగ్యములు వారికి దయచేయండి. ప్రతి కుటుంబము తండ్రి మీకు ఇష్టమైనటువంటి కుటుంబముగా ఉండాలి. ప్రభా, కుటుంబంలో ఎవరికి రక్షణ లేదో జక్కి ఇంటి వారందరికీ రక్షణ ఇచ్చినట్టుగా ప్రభా, ప్రతి కుటుంబము ఎవరైతే ప్రభువా నా భర్తను మార్చు, నా బిడ్డలను మార్చు అని మీ దగ్గర మొర్రపెట్టుకుంటున్నారో అట్టి వారందరికీ మీ కృపచేత రక్షణ ప్రభ మీరు అనుగ్రహించండి. ప్రతి బిడ్డలు తండ్రి సంతోషముగా, ఆనందంగా మీతో గడిపే స్థితిని నీ బిడ్డలకి దయచేసి ఈరోజంతా మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.